శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి గాను మీన రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అగౌరవం 1. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయానికి మించిన ధన వ్యయం చేయవలసి వస్తుంది. శరీర స్థానం నందు శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండును. స్త్రీలు బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. మీ శ్రమకి తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొంత నిరాశకు లోనవుతారు. మీరు చేయని తప్పుకి అపనిందలు మరియు అవమానములు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువుల మీద విజయం సాధించడం కోసం ప్రణాళికను సిద్ధం చేయాలి. రుణ సమస్యలు మరియు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అకారణ కాలంలోకి దూరంగా ఉండండి. మీ ఆవేశాన్ని మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్యలు నిర్ధారణ కాకపోవడం మిమ్మల్ని కొంత బాధకు గురిచేస్తాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. పూజా స్టోర్ మరియు స్టేషనరీ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. స్కూల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ నడిపే వారికి కొంత ఇబ్బందులు ఉండును. అడ్మినిస్ట్రేషన్ మరియు బ్యాంక్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యాన శుభ ఫలితాలు ఉండును. కోర్టు కేసుల యందు మొదట ఇబ్బంది ఎదురైనప్పటికీ చివరికి విజయం సాధిస్తారు. భూమికి సంబంధించిన తగాదాలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత ఆపరేషన్స్ జరిగే అవకాశం కలదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి స్త్రీల వలన సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు కాబట్టి కొంత స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. శాండ్ మైనింగ్ వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. గృహంలో సివిల్ వర్క్స్ కొరకు ధన వ్యయం చేస్తారు. జీవిత భాగస్వామితో తగాదానికి దిగడం అంత మంచిది కాదు. జమానత్ సంతకాల జోలికి పోకూడదు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్యాన వీసా మంజూరవుతుంది. ప్రయాణాలలో అనారోగ్య సూచన కలదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ సభ్యుల సలహా కోరుతారు. శరీరానికి గాయాలు అవ్వకుండా జాగ్రత్త పడండి. కాబట్టి స్త్రీలు వంట చేసేటప్పుడు, పురుషులు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. వ్యసనాలకు దూరంగా ఉండడం, మీపై మీరు నియంత్రించుకోవడం అవసరం. క్రీడారంగంలో ఉన్నవారికి అవకాశాలు చేజారిపోయే అవకాశం కలదు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు దేవాలయ నిర్మాణానికి కొంత ధనాన్ని విరాళంగా ఇస్తారు. ఉత్తరభాద్ర నక్షత్ర జాతకులకు మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని గ్రహిస్తారు. రేవతి నక్షత్ర జాతకులకు విశ్వాసపాత్రులు దూరం అవుతారు. ఏలినాటి శనికి మరియు రావుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడము మరియు మన్యసూక్త హోమం నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.